ఎస్ శ్రవణ్ కుమార్ గారు ఏం చెప్తారు ఎనలిస్ట్? ఇవి నిన్నగాక మొన్న మనం చూసామండి. పుష్ప 2 అప్పుడు ఆ మాస్ క్రౌడ్ వచ్చినప్పుడు ఏం జరుగుతుందో. యాక్చువల్గా ఈ క్రౌడ్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అసలు. యాక్చువల్గా ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఇది తప్పు నీది అంటూ ఒకరినొకరు దూషించుకుంటున్నారు కదా, తప్పు మనది అని ఎవరు కూడా బాధ్యతగా తీసుకోలేనటువంటి బాధ్యతారహితం ఇదంతా ఫలితాలు ఇవి. ఇట్లా ముఖ్యంగా బాగా క్రేజ్ ఉన్నటువంటి మాస్ హీరోలు, మాస్ సినిమాలు, ఫాలోయింగ్ ఎక్కున్నటువంటి సినిమా తాలూకు ఈవెంట్లు జరుగుతున్నప్పుడు ఈ క్రౌడ్ వస్తుందన్న విషయాన్ని కనిపెట్టలేకపోయి సార్ అన్నట్టు ఇప్పుడు ఏమన్నాడు, మాకు ఇన్ఫర్మేషన్ రాంగ్గా ఉంటుందన్నారు. కానీ తప్పది, వాస్తవానికి వాళ్ళు అలర్ట్ అవ్వాల్సినవి. అసలు ఏం ప్రభాస్ సినిమాగా పర్మిషన్ అడుగుతుంటే ఎట్లా వస్తారు, వాళ్ళు ఏం అడుగుతున్నారు? ఇప్పుడు ఇవి తెలుసుకోవడానికి, ఇవి చేయడానికే కదా ఇంటలెక్చువల్స్గానే వాళ్ళ ఆఫీసర్గా పెట్టేది. అంటే పోలీసులు కానీ లేదా ప్రభుత్వాన్ని కానీ వైఫల్యం ఖచ్చితంగా ఉంది. దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. దురదృష్టవశాత్తు అంటే మనకున్నటువంటి ఇప్పుడు సినిమా మంత్రిత్వ శాఖ, ఆయనకు ఆ శాఖ ఉందో లేదో ఆయనకే తెలవట్లేదు. ఆ శాఖలో ఏం జరుగుతుందో ఆయనకే తెలవట్లేదు. ఆయనే స్పష్టంగా చెప్తున్నాడు. ఇక ఆయన వ్యక్తిగత విమర్శలు నేను చేయను, ఆయన మాట్లాడే విధానాలు, ఆయన మీద ఉన్న విమర్శల గురించి. ఆయన శాఖ ఐటీ శాఖన ఆయనకు తెలియదు, సినిమా పరిశ్రమ తెలియదు, ఇండస్ట్రీలో యూత్ శాఖన తెలియదు. ఆయన గతంలో ఏ శాఖ పనిచేశాడు, ఇంకా ఆ శాఖ నుంచి తోలుకోలేనట్టుగానే ప్రవర్తిస్తున్నాడు. సినిమా రంగానికి సంబంధించినటువంటి కట్టుదిట్టమైన నిర్ణయాలు కానీ, సినిమాకి అనుమతులు కానీ ఆయన ప్రమేయకులు జరుగుతున్నాయని చెప్పి కూడా స్పష్టంగా ఇలాంటి విషయాల్లో కూడా ప్రభుత్వం ఖచ్చితంగా నేను పూర్తిగా చెప్పబోతాను. ఈ మాస్ క్రౌడింగ్ ఉన్నప్పుడు ఇట్లా ఆ హీరోయిన్ మీద నిన్న జరిగినటువంటి అవమానమైన సంఘటన నేను చెప్తాను. అవమానమైన సంఘటన దాని గురించి చెప్తాను. అవమానమైన సంఘటన, ఆటవిక మృగాలుగా ప్రవర్తించారని చెప్పి అనొచ్చు. అదే విషయాన్ని హీరోయిన్ గారు కూడా కోట్ చేశారు, తను ట్వీట్ చేశారు ఆ విషయాన్ని కూడా. ఇట్లా జరుగుతున్నప్పుడు దీని బాధ్యులు ఎవరు చేయాలంటే, ఫస్ట్ సినిమా వాళ్ళు అంటే ఆ హీరోయిన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆ సినిమా యూనిట్దని చెప్పాలి నేను. తర్వాత ఈవెంట్ ఆర్గనైజర్కి ఇస్తున్నప్పుడు ఎవరు ఎంతవరకు చేయగలుగుతారో చూడాలి. ప్రికాషన్ అంటే ఈవెంట్స్ ఇప్పుడు నేను స్పష్టంగా చెప్తున్నాను, ఒక ప్రెస్ మీట్ని ఆర్గనైజ్ చేయలేరండి. ఆడ ప్రెస్ మీట్ పోతే అఫీషియల్ అంటే వీళ్ళు సార్ గురువు గారు ఉన్నారు, పర్మిషన్ ఉండి మెచ్యూర్డ్గా ఉండి మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళు వస్తున్నారు. అవారా చిల్లరగా ఉండేటి యూట్యూబ్ ఛానల్, ఆ యూట్యూబ్ ఛానల్ అంటే ఈ ఛానల్ బేస్ చేసుకుని అవారగాళ్ళు, నేను ఏంటంటే ఆ ఛానల్ని బేస్ చేసుకున్న మీడియా రంగాన్ని బేస్ చేసుకొని అవారగాళ్ళు, ట్రోలర్స్ అంతా కూడా వచ్చేసి పిచ్చి యాంగిల్లో హీరో మూమెంట్లను తీసుకొని ఆ యాంగిల్ని ట్రోల్ చేస్తున్న విధానాలు వస్తున్నారు. వాళ్ళని రావాలా లోపలికి రాకూడదు, అక్కడ మేనేజ్మెంట్ చేయలేకపోవడం అనేది ఆ ఈవెంట్ ఆర్గనైజేషన్ తప్పే కదా. ఓకే, ఎస్, ఒక్క నిమిషం శ్రవణ్ గారు, మనతో పాటు కరాటి కళ్యాణి గారు కూడా జాయిన్ అయ్యారు. మాట్లాడిన తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. నమస్తే కళ్యాణి గారు. నమస్తే అమ్మా.